ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభు ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు లోకరక్షకుడు పుట్టాడు అన్న సమాచారం, వర్తమానం గొర్రెలను కాస్తున్న ఆ మంద కాపరులకు, గొర్రెల కాపరులకు దేవదూత ద్వారా తెలియచేయబడింది. ఆ విషయాన్ని లూకా గ్రంథకర్త రాస్తాడు. చదవండి, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి దయచేసి కొన్ని వచనాలు గమనించండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దూత వచ్చి గొర్రెలను కాస్తున్న గొర్రె కాపరులకు కనిపించి స్వయాన కనిపించి వారు కళ్ళు తెరుచుకొని చూస్తుండగా దేవదూత వారికి కనిపించి ఇలా చెప్తుంది, మీ కొరకు లోకరక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. గొర్రెల కాపరులకు కనిపించి, ఆ దేవదూత కనిపించి, ఆ దేవదూత ఏమని చెప్తుందంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, యేసు ప్రభు ఆల్రెడీ పుట్టాడా, రేపే పుడతాడా? చెప్పండి. పుట్టేశాడు కదా. ఎప్పటి విషయం ఇది? 2017 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. యేసు ప్రభు ఈ లోకములో ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టిన సమాచారాన్ని ఊరి బయట గొర్రెల మందను కాసుకుంటున్న గొర్రె కాపరులకు దేవదూత ద్వారా ఈ సమాచారం వారికి తెలియచేయబడింది. ఆ దేవదూత వచ్చి అంటున్నది, అయ్యా, మీ కొరకు లోకరక్షకుడు ఈ లోకములో జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రక్షకుడు అండి? లోకరక్షకుడు అనండి, కాస్త గట్టిగానండి. హల్లెలూయా, హల్లెలూయా. లోకరక్షకుడు. దేవునికి స్తోత్రం. మీ కొరకు లోకరక్షకుడు ఈ లోకములో జన్మించాడు. ఈ విషయాన్ని గొర్రెల కాపరులకు దర్శనమిచ్చి దేవదూత ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు ఈ సమాచారాన్ని. బాగా గమనించండి, దర్శనం వేరు, కళ వేరు. కళ అంటే రాత్రి పండుకున్నప్పుడు వచ్చేది కళ. దర్శనం అంటే కళ్ళు తెలుసుకొని ఉంటుండగా, మనం మెలుకొని ఉంటుండగా మన ముందు ప్రత్యక్షమై కనిపించి మనతో మాట్లాడేది దర్శనం. ఇప్పుడు గొర్రెల కాపరులకి కల రాలేదు. మందను కాచుకొనుచుండగా, మందను కాస్తూ ఉండగా దేవదూత వచ్చి వారి కళ్ళ ముందు నిలబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కల కాదు, ఇది కల కాదు, ఇది వాస్తవం. వారి కళ్ళ ముందు దేవదూత నిలబడి ఆ దేవదూత ఇలాగ మాట్లాడుతుంది. శుభవర్తమానాన్ని తెలియజేస్తూ, మీ కొరకు లోకరక్షకుడు ఉదయించాడు. గొర్రెల కాపరులు తమ యొక్క మందను కాచుకొనుచుండగా వారికి కలిగిన ఒక అద్భుతమైన దర్శనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకములో జన్మించిన సందర్భంగా ఒక దైవ దర్శనాన్ని చూస్తున్నారు గొర్రెల కాపరులు. ఈ దర్శనం ఎవరికి కలగలేదు, గొర్రెల కాపరకు కలిగింది. మీకు ఇంకో విషయం గుర్తు చేస్తాను. యేసు ప్రభుని చూడడానికి జ్ఞానులు వచ్చారు.
దేన్ని చూసి వచ్చారు జ్ఞానులు? నక్షత్రాన్ని చూసి వచ్చారు. దేవునికి స్తోత్రం. అంటే వారికి కల రాలేదు, వారికి దర్శనం కూడా కలగలేదు. వారికి కల రాలేదు, వారికి దర్శనం కలగలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని ఆరాధించి వెళ్ళారు. ఎలా వచ్చారు? ఎలా తెలిసింది లోకరక్షకుడు పుట్టాడని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్న విషయము జ్ఞానులకు ఎలా తెలిసింది? వారు ఆకాశంలో ఉదయించిన ఆ తేజోవంతమైన నక్షత్రాన్ని చూసి, ఓహో, లోకరక్షకుడు జన్మించాడు అన్న సంగతిని వారి గ్రంథాలను విచారించి పరిశోధించి తెలుసుకొని ఎక్కడికి వచ్చారు? ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. నక్షత్రం వారితో మాట్లాడలేదు, కానీ వారి దగ్గర ఉన్న గ్రంథాలు వారితో మాట్లాడుతున్నాయి. ఆ గ్రంథాల్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే, లోకరక్షకుడు ఉద్భవిస్తాడు, లోక కళ్యాణం చేయడానికి ఆయన ఉదయిస్తాడు. ఆయన ఉదయించినప్పుడు, జన్మించినప్పుడు ఆకాశంలో ఒక వింతైన తార, వింతైన నక్షత్రం ఉదయిస్తుందన్న సమాచారం గ్రంథాల్లో రాయబడింది. వారు గ్రంథాలు పరిశోధన చేసి నక్షత్రాన్ని గమనించి వారి యొక్క దినములు, మాసములు, సంవత్సరాలని లెక్కబెట్టి అప్పుడు వారు యూదా దేశానికి, యెరూషలేం పట్టణానికి వారు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల కాపరుల నక్షత్రాన్ని వారు చూడలేదు. నేరుగా దేవుని దగ్గర నుంచి దేవదూత వచ్చి వారి కనులకు కనిపించి ఒక దైవ దర్శనము ద్వారా వారికి తెలియజేయబడింది, యేసు ప్రభు ఇదిగో ఈ లోకములో జన్మించాడు, లోకరక్షకుడు జన్మించాడు అనే వార్త ఒక దర్శనము ద్వారా వారు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే వారు దర్శనముతో యేసు ప్రభు జన్మించాడు అన్న వార్త వారు తెలుసుకున్నారో, వారు ఏం చేశారంటే ఆ దర్శనాన్ని బట్టి, ఆ దేవదూత ఇచ్చిన సూచనలను బట్టి, గుర్తులను బట్టి యేసు ప్రభు దగ్గరికి బయలుదేరారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 15వ వచనం నుంచి గమనించండి. 15వ వచనం నుంచి, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడని మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకరు చెప్పుకొనిది. ఒకనితో నొకడు చెప్పుకొనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవదూతలకి సమాచారం ఎలా తెలిసింది? కలలోనా, దర్శనంలోనా? దర్శనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారు? ప్రభు వారికి ఇచ్చిన దర్శనాన్ని వారి మనసులో పెట్టుకొని ఆ గొర్రెల కాపర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఇప్పుడు ఆ దర్శనాన్ని చేతిలో పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు? బెత్లెహేం అనే గ్రామానికి వారు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. దర్శనము చూసి వెళ్తున్నారు. బాగా గమనించాలి. యేసు ప్రభు దగ్గరికి ఎలా వెళ్తున్నారయ్యా అంటే దర్శనం కలిగి వెళ్తున్నారు. గొర్రెల కాపరులకు వచ్చిన దర్శనాన్ని వారి హృదయములో భద్రపరుచుకొని దర్శనాన్ని పట్టుకొని ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వారు ప్రయాణం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రయాణం చేసి 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 ఎక్కడికి వచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మీకు విషయం గుర్తు చేస్తాను. గొర్రెల కాపరులకి యేసు ప్రభు గురించిన సమాచారం, యేసు ప్రభుని గురించిన సమాచారము దేవుని దూత, దేవుని దగ్గర నుంచి దిగి వచ్చిన దేవదూత ద్వారా తెలియచేయబడింది. ప్రైజ్ ది లార్డ్. తెలియచేయబడిన ఆ సమాచారాన్ని, ఆ దర్శనాన్ని వారి చేతిలో పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వారు ప్రయాణమై వెళ్ళారు. అంటే ఏ దర్శనం వారు చూశారో ఆ దర్శనం వారిని ఎక్కడికి చేర్చిందయ్యా అంటే యేసు ప్రభు దగ్గరికి చేర్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దర్శనం చూసిన వారు యేసు ప్రభు దగ్గరికి చేరి యేసు ప్రభుకి ఆరాధన చేసి వారు ఏం చేశారు తెలుసండి? వెళుతూ వెళుతూ అందరికీ యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ వెళ్ళారట. దేవునికి స్తోత్రం.
అంటే సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారట. ప్రచురము చేసిరి అనగా ప్రకటించిరి, యేసు ప్రభు గురించి ప్రకటించిరి. దేవదూత వారికి ఏమైతే బోధించిందో, ఏ సమాచారం అయితే దేవదూత తెలియజేసిందో ఆ సమాచారాన్ని ప్రజలందరికీ కూడా ఈ గొర్రెల కాపరులు తెలియజేశారట. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే సువార్తను ప్రకటించారు, శుభవార్తను ప్రకటించారు. దేవుడు వారికి తెలియజేసిన సమాచారాన్ని, సువర్తమానాన్ని, దైవ సందేశాన్ని ప్రజలందరికీ కూడా ప్రకటన చేశారు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఈ పండుగ సందర్భంగా రేపటి దినం మనం పండుగ చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. మీకు చెప్పే విషయం ఏంటంటే, పండుగ అంటే పలహారాలు కాదు, పండుగ అంటే కొత్త బట్టలు కాదు. అయ్యో నువ్వు కొత్త బట్టలు వేసుకోలేవు అని పండుగ రాకుండా ఉండదు, జరగకుండా ఉండదు. జరిగే పండుగ జరుగుతుంది. మనం తినకపోయినా పండుగ జరుగుతుంది, కట్టుకోకపోయినా పండుగ జరుగుతుంది. ఆగుతుందా పండుగ? పండుగ ఎవరిని బట్టి ఆగదు, పండుగ సాగిపోతుంది. మళ్ళీ ఇంకో పండుగ వచ్చేస్తుంది. 2018లో కూడా పండుగ వచ్చేస్తుంది. పండుగ ఆగదు. పండుగ సంతోషాన్ని, పండుగ యొక్క ఆనందాన్ని దేవుని ప్రజలమైన మనం అనుభవించాలంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి దర్శనం వచ్చినందుకు గొర్రెల కాపరులు దుఃఖించారా, సంతోషించారా? ప్రైజ్ ది లార్డ్. పండుగ అంటే సంతోషం. హల్లెలూయా. పండుగ అంటే సంతోషం. ఏ సంతోషము? పలహారాలతో వచ్చే సంతోషం కాదు, కొత్త వస్త్రాల ద్వారా వచ్చే సంతోషం కాదు. పండుగ అంటే ఏ సంతోషము? గొర్రెలకు వచ్చిన సంతోషం ఏంటి? గొర్రెల కాపరులకు వచ్చిన సంతోషం ఏంటి? గొర్రెల కాపరులు గొంగలి కప్పుకున్నారు. గొర్రెల కాపరులు ఆ బందను వేస్తుంటే వాళ్ళ వస్త్రాలన్నీ కూడా గొర్రెలకు ఏ వాసన అయితే ఉందో గొర్రె కాపరుల వస్త్రాలు కూడా అదే వాసనతో ఉన్నాయి. వారి కొత్త బట్టలు లేవు, వారి కటింగ్ ఏం చేసుకోలేదు, అలానే గడ్డము, స్నానం గీనం ఏం చేయలేదు. కానీ వారు సంతోషంగా ఉన్నారు. ఏ సంతోషం? వారికి ఉన్న సంతోషం పలహారాల సంతోషం కాదు, వారికి ఉన్న సంతోషం కొత్త బట్టల సంతోషం కాదు. వారికి ఉన్న సంతోషం ఏంటంటే, ఇదిగో దేవదూత వచ్చి ఎప్పుడైతే శుభ సమాచారం, సువార్తతో కూడిన సమాచారాన్ని, రక్షకుని గురించిన సమాచారాన్ని ఎప్పుడైతే దేవదూత గొర్రెల కాపరులకు చెప్పిందో ఆ సమాచారం వెంటనే విన్న వెంటనే వారు సంతోషించారట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఆ దర్శనాన్ని చూడగానే సంతోషపడ్డారట. ఆ దేవదూత స్వరం వినగానే సంతోషపడ్డారట. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము సంతోషంగా, ఆనందంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలంటే, సంతోషంగా, ఆనందంగా మనం పండుగ చేయాలంటే, దేవునికి ప్రీతికరమైన పండుగ మనం చేయాలంటే, గొర్రెలకు ఎలా దేవుని గురించిన దర్శనం కలిగిందో దేవుని ప్రజలమైన మనందరికి కూడా అలాంటి దర్శనం కలగాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. దర్శనమే మనకు సంతోషం. ఒక దైవ దర్శనం కలిగి ఉండడమే మనకు ఆనందం. అందుకే దర్శనం ఉన్న ముఖానికి దర్శనం లేని ముఖాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దర్శనం ఉన్న వారి ముఖం చూడండి, వారు సంతోషంగా, ఆనందంగా ఉంటారు. దర్శనం లేని వారి ముఖం చూడండి, వారు కొత్త బట్టలు వేసుకున్నా, బిర్యానీ తిన్నా వారికి సంతోషం ఉండదు. శరీర సంబంధమైన పండుగ కాకుండా ఒక ఆత్మ సంబంధమైన దర్శనముతో కూడిన పండుగ మనము చేయుదుముగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మనకు సంతోషం ఎప్పుడు కలుగుతుంది? మనకు సంతోషం ఎప్పుడు కలుగుతుంది? మనకు ఆనందం ఎప్పుడు కలగబోతుంది? అయితే ఆ దూత 10వ వచనంలో ఉంటుంది, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. పండుగ అంటే సంతోషం, కొత్త బట్టల సంతోషం కాదు, పలహారాల సంతోషం కాదు, గిఫ్ట్లు పంచుకునే సంతోషం కాదు. నిజమైన సంతోషం ఏంటి? దైవ దర్శనము కలిగి ఉండడమే సంతోషం. హల్లెలూయా,
హల్లెలూయా. గొర్రెల కాపర్లు ఎలాంటి దర్శనం కలిగి ఉన్నారో, దేవుని ప్రజలమైన మనమందరం ఒక దైవికమైన దర్శనం కలిగి ఉండాలి. ఆయన జన్మను గురించిన దర్శనం మనకు ఉండాలి, ఆయన రాకడను గురించిన దర్శనం కూడా మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండు దర్శనాలు. ఒకటి ఆయన జన్మను గురించిన దర్శనం, నా కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ద్వారా నా పాపం కడగబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది అన్న దర్శనం. రెండవది, నా కోసం ప్రభు త్వరగా రానయ్యున్నాడు, నేను ఆయన రాకడలో ఎత్తబడాలి, రాకడ దర్శనం. ఈ దర్శనం లేకుండా నువ్వు చేసేది పండుగ కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు దర్శనం లేకుండానే గుడ్డిగా పండుగ చేసేవారు ఉన్నారండి. నేనంటాను, మన సంఘ బిడ్డలందరూ కూడా ఆత్మ సంబంధమైన పండుగ చేయుదురుగాక. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత ద్వారా ఏ విధంగానైతే గొర్రెలకు దర్శనం కలిగిందో, ఈ కడవరి కాలమందు దైవ దర్శనము దేవుడు మీకు దయచేయునుగాక. మీ మనోనేత్రాలు వెలిగించబడునుగాక. మనం దర్శనం కలిగి ఉండాలి. ఒక విషయం మీకు చెప్తాను, ఒక్క విషయం చెప్తాను. సౌలు భయంకరమైన వ్యక్తి. యేసు ప్రభు బిడ్డలను హతమారుస్తున్నవాడు, రక్తపాతాన్ని చేస్తున్నవాడు, భయంకరమైన దేవుని సంఘాన్ని చిత్రహింసలు చేసి బాధిస్తున్నవాడు సౌలు. అలాంటి వాడు యేసు ప్రభు బిడ్డల్ని, సంఘాన్ని హింసించాలని, చంపాలని కంకణం కట్టి దమస్కులో ఉన్న క్రైస్తవులను, సంఘాన్ని హింసించాలని చెప్పి, ఇదిగో అధికారుల ద్వారా పత్రికలు తీసుకొని, ఆర్డర్ తీసుకొని, ఆర్డర్ పత్రికలు తీసుకొని ఇదిగో బయలుదేరుతున్నాడు. దమస్కు మార్గానికి వెళ్తున్న సమయంలో ఆ మార్గ మధ్యములోని దమస్కుకు సమీపమున దేవుడు ఆకాశమందు దర్శనమిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్రం మీద సారియా వెళ్తున్నాడు, సవారి చేస్తున్నాడు. ఓ, సంఘాన్ని హింసించాలి, ప్రజలను హింసించాలి, సంఘాలను చెదరగొట్టాలి, విశ్వాసులను చెదరగొట్టాలి, క్రైస్తవులను హతమార్చాలని ఆలోచన కలిగిన వాడై గుర్రం మీద ఇదిగో ఓ కోపముతో ఇదిగో ప్రయాణం చేస్తుంటే ఆ దమస్కు మార్గములో దేవుడు సౌలుకు దర్శనమిచ్చి, సౌలా, సౌలా, నువ్వు ఎలా నన్ను హింసించుచున్నావు? సౌలు అంటాడు, ప్రభువా నువ్వెవడవు? అతని మాట ఎలా ఉందో చూడండి, ఎంత రఫ్గా ఉందో చూడండి. ఎవడవు? నువ్వెవడవు? నువ్వెవడవు? నువ్వెవరివి కాదు, నువ్వెవడవు? సౌలా, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేనే. చప్పట్లు కొడదామా? ఏ ప్రజలను హతమారుస్తున్నావో, ఏ సంఘాన్ని చిత్రవద చేస్తున్నావో, ఇదిగో ఆ సంఘము నాదే, ఆ ప్రజలు నావారే. మునికోలలకు ఎదురు తన్నుతున్నావు, జాగ్రత్త సుమా. ఎప్పుడైతే ఆకాశంలో ఆ దర్శనాన్ని చూశాడు, ఆయన కళ్ళు గుడ్డి కళ్ళుగా మారిపోయాయి. ఆ కళ్ళు గుడ్డివిగా మారిపోయాయి. దమస్కు పట్టణంలోకి వెళ్ళాడు. తర్వాత ఒక దైవజనుడు ప్రార్థన చేశాడు, కళ్ళు వచ్చాయి. గమనించండి, దర్శనాన్ని చూసిన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. చంపడం పండుగనా, మారడం పండుగనా? కాస్త గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలుగా మారిన ఈ యొక్క పౌలు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. తన ద్వారా ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. రోమా సంఘము, కొరింథీ సంఘం, గలతీ సంఘం, ఎఫెసీ సంఘం, ఇదిగో ఫిలిప్పీ సంఘం,
తిమోతి పత్రిక, ఈ పత్రికలన్నీ రాయబడ్డాయి. ఎన్నో సంఘాలు కట్టుటకు కారకుడైనాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దర్శనం కలిగిన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అందుకే ప్రియమైన విశ్వాసులారా, మనమందరము కూడా దర్శనం కలిగిన విశ్వాసులమై ఉండాలి. దైవ దర్శనము చూసేవారమై ఉండాలి. దర్శనము చూసినప్పుడు నీ పాపపు కళ్ళు అవి పేలిపోయి కాలిపోయి పవిత్రమైన కన్నులు నీకు కలుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపపు కళ్ళతో చూశాడు కనుక కళ్ళు పేలిపోయాయి. పరిశుద్ధుడైన దేవుణ్ణి అపవిత్రమైన కళ్ళు, కోపపు కళ్ళు, శరీర సంబంధమైన కళ్ళతో చూశాడు కనుక కళ్ళు గుడ్డిగా మారిపోయాయి. కాలిపోయిన కళ్ళు ఎలా మారిపోతాయో అలా మారిపోయాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీ కళ్ళు దేవుణ్ణి చూసే కళ్ళుగా ఉండాలి. గొర్రెల కాపరులు దేవదూతను చూస్తున్నారు, వారి కళ్ళు గుడ్డి కళ్ళుగా మారలేదు. కారణం ఏంటంటే వారు గొర్రెల కాపరులు, సాత్వికులు, దీన మనస్సు కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు, గొర్రెకున్న స్వభావాన్ని కలిగిన వారు గొర్రె కాపరులు. అందుకే దర్శనాన్ని స్పష్టంగా చూడగలిగారు, గ్రహించగలిగారు. ఆ దర్శనాన్ని చేతిలో పట్టుకొని ప్రయాణం చేయగలిగారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఈరోజు పరలోకానికి ప్రయాణం చేస్తున్న విశ్వాసులారా, సంగమా, మన ప్రయాణం ఎక్కడికి? మన ప్రయాణం ఎక్కడికి? నిత్య రాజ్యం వైపు, కానాను వైపు, దేవుని సింహాసనం వైపు, పరలోకం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ఎలా ప్రయాణం చేయాలి? గొర్రెల కాపరులు ఎలా ప్రయాణం చేశారు? వారు చూసిన దర్శనాన్ని చేతిలో పట్టుకొని ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ ప్రయాణం ఎలా ఉండాలంటే దర్శనం కలిగి ఉండాలి. గుడ్డిగా ప్రయాణం చేయకూడదు. గుడ్డిగా ప్రయాణం చేసే మార్గము కాదు ఇది. సమాచారాన్ని పట్టుకొని, దర్శనాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఒక చేతిలో దర్శనం ఉంది, ఒక చేతిలో దేవదూత చెప్పిన మాటలు ఉన్నాయి. దేవదూతను కళ్ళారా చూశారు, మాట్లాడడం చూశారు, మాటలు పట్టుకున్నారు, దర్శనం చూశారు. ఈ రెండు పట్టుకొని ప్రయాణం చేసి దేవదూతను చూశాం, మాట్లాడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిత్యరాజ్యం వైపు ప్రయాణం చేస్తున్న మనం, పరలోక రాజ్యం వైపు ప్రయాణం చేస్తున్న మనం, నిత్య సియోనుకు ప్రయాణం చేస్తున్న మనము, వాగ్దానం చేయబడిన ఆ నిత్య రాజ్యమైన, ఎదిగో ఆ శాశ్వత రాజ్యమైన ఆ పరలోక రాజ్యం వైపు ప్రయాణం చేస్తున్న మనము గొర్రెల కాపరుల వలె దర్శనాన్ని కలిగి మనం ప్రయాణం చేయుదుముగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు దైవికమైన దర్శనం ఉందా? దర్శనం కలిగి ప్రయాణం చేస్తున్నావా? ఈరోజు చాలామందికి ఈ దర్శనం లేదండి. చాలామంది దర్శనం టీవీ దర్శనం, సినిమాల దర్శనం, ఇంటర్నెట్ దర్శనం, సెల్ ఫోన్ల దర్శనం, పలహారాల దర్శనం, కొత్త బట్టల దర్శనం, కొత్త చెప్పుల దర్శనం, ఇంకా లోక సంబంధమైన దర్శనాలు. ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి కట్టుకోవాలా, ఏమి ధరించుకోవాలా, ఏమి సంపాదించుకోవాలా, లోక సంబంధమైన దర్శనం. లోక సంబంధమైన దర్శనం కలిగిన వారు యేసు ప్రభు దగ్గరికి చేరలేరు. కేవలం దైవికమైన దర్శనము కలిగిన విశ్వాసులే యేసు ప్రభు దగ్గరికి చేరగలరు. ఒక మాట చెప్పనీయండి. నక్షత్రాన్ని చూసి జ్ఞానులు బయలుదేరారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారా? మొదట యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. హేరోదు రాజు ఏం చేశాడు? 2 సంవత్సరాలు కింది ప్రాయం, తక్కువ ప్రాయం కలిగిన వారిని, పిల్లలందరినీ కూడా చంపేపించాడు.
2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరినీ కూడా తల్లి ఒడిలో ఉన్న వాళ్ళందరినీ లాగి వాళ్ళ తలలు నరికిపిచ్చాడు. ఎవరు? హేరోదు రాజు. ఎందుకు? ఈ జ్ఞానులు చెప్పిన వర్తమానాన్ని బట్టి. అంటే జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గర నేరుగా రాలేదు, హేరోదు దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకు? వారికి దర్శనం లేదు. ఏం చూసి వచ్చారు? చుక్కను చూసి వచ్చారు. ఆ చుక్కను గురించిన సమాచారం వారికి ఎక్కడ దొరికింది? పుస్తకాల్లో దొరికింది, గ్రంథాల్లో దొరికింది. ఇది చూసి వచ్చారు. కానీ దేవుని స్వరం వినలేదు, దేవదూత వారితో మాట్లాడలేదు. దర్శనం లేకుండా ప్రయాణం చేశారు కనుక హేరోదు ఇంటికి వెళ్ళారు. రక్తపాతానికి కారకులయ్యారు. గొర్రెల కాపరులు, గొల్లలు దర్శనము చూసి ప్రయాణం చేశారు కనుక నేరుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. వీరి ప్రయాణానికి వారి ప్రయాణానికి వ్యత్యాసం ఉంది. జ్ఞానుల ప్రయాణములో రక్తపాతం జరిగితే గొల్లల ప్రయాణములో రక్తపాతం జరగలేదు. గొల్లల ప్రయాణం దర్శనముతో కూడిన ప్రయాణం, జ్ఞానుల ప్రయాణం అది దర్శనం కాదు, జ్ఞానముతో కూడిన ప్రయాణం. వారికి ఉన్న నాలెడ్జ్, వారికున్న తెలివితేటలతో చేసిన ప్రయాణం. నీ తెలివితో నువ్వు పరలోకం వెళ్ళలేవు, నీ చదువుతో నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, నీ కులముతో నీ డబ్బుతో నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, ప్రభు దగ్గరికి చేరలేవు. నువ్వు ప్రభు దగ్గరికి చేరాలంటే, ప్రభు సింహాసనం మీద నువ్వు కూర్చోవాలంటే, పరలోక రాజ్యంలో ఒక దేవదూత వలె నువ్వు సంచరించాలంటే దైవ దర్శనం నీకు కావాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ పండుగ అంటే దర్శనం కలిగి ఉండడమే క్రిస్మస్ పండుగ. పండుగ అంటే దర్శనం. దర్శనం అంటే పండుగ చేయడము నీవు గుడ్డిగా చేస్తున్న పండుగతో సమానం. ఆ దర్శనమట వారిని యేసు ప్రభు దగ్గరికి చేర్చిందట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు ఒక దర్శనం కలిగి ఉంటే నీవు పొందుకున్న దర్శనం నిన్ను పరలోకానికి చేరుస్తుంది, ప్రభు దగ్గరికి చేరుస్తుంది, సింహాసనం ఎదుగు చేరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ దర్శనం ఏమై ఉంది? విశ్వాసులారా, దైవికమైన దర్శనం మీరు కలిగి ఉన్నారా? దైవికమైన దర్శనాన్ని మీరు చూడగలుగుతున్నారా? ఆ దర్శనం ప్రకారంగా మీరు ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేయగలుగుతున్నారా? ఒక్కసారి మీ గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దర్శనం కలిగి ఉంటామో, దర్శనం కలిగిన వారు ఎలా ఉంటారో చూడండి. అపోస్తుల కార్యము, నేను ముగిస్తున్నాను. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాబట్టి అగ్రిప్ప రాజా, అపోస్తుల కార్యం 26:19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. చాలు. ప్రైజ్ ది లార్డ్. నాతో కలిసి అంటారా? నాతో కలిసి. కాగా అగ్రిప్ప రాజా నాకు కలిగిన దర్శనమునకు అవిధేయుడను కాక. దర్శనానికి అవిధేయుడైనాడా, విధేయుడైనాడా? మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. విధేయత. వీకు ముందు ఆబెడితేంది? అవిధేయత. క్రమము. క్రమానికి ముందు ఆబెట్టండి అక్రమము. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? అవిధేయుడను కాక అంటున్నాడా, అవిధేయుడ అయినానంటున్నాడా? నాకు దర్శనం వచ్చింది, ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాక అంటే అర్థం ఏంటి? ఆ దర్శనానికి నేను విధేయుడనై, ఆ దర్శనానికి నేను లోబడి, ఆ దర్శనం ప్రకారమే నేను నడుచుకుంటూ వెళుతున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఏ విశ్వాసి అయితే దర్శనం కలిగి ఉంటాడో ఆ విశ్వాసి ఎలా ఉంటాడంటే విధేయుడైన వాడై ఉంటాడు.
అంటే దేవుని స్వరానికి విధేయుడవుతాడు, దేవుడు వాక్యానికి విధేయుడవుతాడు, దేవుని నడిపింపుకు విధేయుడవుతాడు. ఈరోజు దేవుని వాక్యానికి, దైవ నడిపింపుకు, సేవకుల నడిపింపుకు మీరు విధేయులుగా ఉన్నారా? విధేయత. మన బాబు ఉన్నాడు అనుకోండి, రే బాబు ఆ వస్తువు తీసుకొని రారా అంటే వస్తే విధేయుడు. నేను రాను మమ్మీ, నేను తీసుకురాను అంటే అర్థం ఏంటి? అవిధేయుడు. దర్శనం, దైవికమైన దర్శనం ఎవరికైతే ఉంటుందో, దర్శనం కలిగిన విశ్వాసులు ఎలా ఉంటారంటే దేవుని మాటకు, వాక్యానికి, దర్శనానికి, సేవకుల నడిపింపుకు వారు పూర్తిగా విధేయులైపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవునికి విధేయుడిగా ఉన్నావా? సేవకులకు విధేయుడిగా ఉన్నావా? వాక్యానికి విధేయుడు అవుతున్నావా? ఉపదేశానికి నువ్వు విధేయుడు అవుతున్నావా? ఒకప్పుడు క్రూరమైన వ్యక్తి దర్శనానికి విధేయుడైపోయాడు. ఇప్పుడు MBA MTech అంటున్నామే, ఆ దినాల్లోనే ఈ డిగ్రీలన్నీ పూర్తి చేశాడు పౌలు. బాగా చదువుకున్నవాడు. చదువుకున్న వారికి కూడా అర్థం కావండి ఇప్పటికీ ఈ పత్రికలు, ఆయన రాసిన పత్రికలు ఇప్పటికీ చదువుకున్న వారికి, కంప్యూటర్ యుగం అంటామే, ఇప్పుడు చదివిన మహా జ్ఞానులకు కూడా ఈ ఉపదేశం అర్థం కాదు, ఈ వాక్యం అర్థం. ఆయన రాసింది అంత జ్ఞానం కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు. అంత జ్ఞానం కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, డబ్బులు కలిగిన వాడు, పలుకుబడి కలిగిన వాడు, రాజకీయ బలం కలిగిన వాడు పౌలు. అలాంటి వాడు దర్శనానికి విధేయుడై, దేవునికి స్తోత్రం, దర్శనానికి విధేయుడై, దర్శనానికి లోబడి ఆ దర్శనం ప్రకారంగా తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాడట. ఈరోజు విశ్వాసులు దర్శనం కలిగిన వారై ఉంటే వారు విధేయులైన పిల్లలుగా మారుతారు. ఎవరైతే విధేయులవుతారో వారికి మాత్రమే దైవ దర్శనం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, గట్టిగా చెబుదామా? హల్లెలూయా. వారు మాత్రమే నిత్య రాజ్యములో ప్రవేశించగలుగుతారు, వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. దర్శనం మనని విధేయులుగా మారుస్తుంది. నువ్వు విధేయుడు కాలేదంటే నీకు దర్శనం లేదు. నువ్వు దేవుని మీద, సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్నావంటే నువ్వు విధేయుడు కాదు, నీకు దర్శనం లేదు. దర్శనము లేని వారు పరలోక రాజ్యం చేరలేరు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తారండి? హేరోదు ఇంటికి వెళ్ళిపోతారు. హేరోదు అంటే ఎవరు? సైతాను. సైతానింటికి వెళ్ళిపోతారు. దర్శనము లేని వారంతా ఎక్కడికి వెళ్తారయ్యా అంటే హేరోద్ దగ్గరికి, సైతాన్ దగ్గరికి. దర్శనం కలిగిన వారు ఎక్కడికి వెళ్తారయ్యా అంటే యేసు ప్రభు దగ్గరికి. గొర్రెల కాపరులు, జ్ఞానులకు వ్యత్యాసం చూడండి. లేని వాళ్ళు హేరోదు ఇంటికి, దర్శనం కలిగిన గొర్రెల కాపరులు యేసు ప్రభు దగ్గరికి. ప్రయాణములో వ్యత్యాసం ఉంది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి స్తోత్రం. తర్వాత జ్ఞానులు బుద్ధి తెచ్చుకొని, అయ్యో మేము హేరోదు దగ్గరికి వచ్చామేంటి అని వారు బాధపడుతుంటే, వారు తూర్పు దేశమున చూసిన నక్షత్రం వారికి కనబడి నక్షత్రము నడిపించినట్టుగా వారు నడిచారట. వారి మార్గాన్ని ఎప్పుడైతే మార్చుకున్నారో, వారి పద్ధతులు ఎప్పుడైతే మార్చుకున్నారో, వారి జ్ఞానాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టారో, దైవ దర్శనముతో ఎప్పుడైతే వారు తిరిగి నడవడం ప్రారంభించారో, వారికి తర్వాత యేసు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. యేసు ప్రభు యొక్క చిత్తము చేయడమే పండుగ. వాక్యానుసారంగా మనం జీవించడమే పండుగ. దేవుని స్వరానికి మనం విధేయులం అవడమే పండుగ. ఒక దర్శనం కలిగి ఉండడమే పండుగ. అలాంటి పండుగ మనము చేయుదుము గాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. చివరి మాట. యేసు ప్రభు దగ్గరికి దర్శనం చూసి వెళ్ళిన జ్ఞానులు యేసు ప్రభుని చూశారు. చూసి ఏం చేశారు? యేసు ప్రభు గురించిన సమాచారం అందరికీ చెప్పారట. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి?
సువార్తను ప్రకటించారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హలో చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జ్ఞానులు యేసు ప్రభు గురించి చెప్పినట్టుగా ఉందా బైబిల్లో? ప్రకటించినట్టుగా ఉందా? లేదు. కానీ దర్శనం చూసిన గొర్రెల కాపరులు యేసు ప్రభుని గురించి ఏం చేశారట? ప్రచురము చేశారట. చప్పట్లు కొట్టండి. ఆమెన్. అంటే అర్థం ఏంటి? ఎవరికైతే దర్శనం ఉంటుందో, దర్శనం కలిగిన విశ్వాసులు ఏం చేస్తారు? సువార్తను, చెప్పండి, సువార్తను ప్రకటిస్తారు. హల్లెలూయా. ఎంతమందికి సువార్త చెప్పావు ఈ సంవత్సరంలో? అమ్మా, ఎంతమందికి సువార్త చెప్పావు ఈ సంవత్సరంలో? సువార్త చెప్పి ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించావా? నీ కుటుంబాన్ని రక్షించుకున్నావా? నీ భర్తను రక్షించుకున్నావా? నీ తల్లిని, నీ అన్నను, నీ కుటుంబ సభ్యులు ఎవరెవరైతున్నాయో వారందరినీ రక్షించుకున్నావా? ఒక్కడివే, ఒక్కదానివే. నువ్వే పరలోకం వెళ్ళు, మీ కుటుంబ సభ్యులందరినీ నరకంలో వెళ్తే ఆ పరలోకంలో ఉండి సంతోషించు. నువ్వేం క్రైస్తవుడు, నువ్వేం విశ్వాసివి? మారరండి, మారరండి. ఎవరు మారరండి? మరి నువ్వేలా మారావండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత రాతి లాంటి మనిషినైనా మార్చగలిగిన శక్తి ఈ సువార్తకు ఉంది. గట్టిగా చెప్దామా? బండలాంటి మనిషినైనా మార్చగలది ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండలాంటి, బండాలాంటి మొండి హృదయం మండించు, పండియున్న పాపులనైనా. ఇంకేముందండి? దేవునికి స్తోత్రం. పండి ఉన్న పాపులైనా, బండలాంటి మనుషులైనా ఈ సువార్త మార్చగలదు. దేవునికి స్తోత్రం. మారరు నువ్వు అంటున్నావంటే నీకు దర్శనం లేదు. నీకు దర్శనం లేదు కదా, కనుక నీ భారం లేదు. నీకు భారం లేదు కనుక నువ్వు సువార్త చెప్పవు. గొర్రె కాపరులకు దర్శనం ఉంది. ఆ దర్శనం వారిని యేసు ప్రభు దగ్గర నడిపించింది. యేసు ప్రభుని చూసిన వారు సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం. దర్శనం కలిగిన ప్రతి క్రైస్తవుడు గమనించాలి, దర్శనం కలిగిన ప్రతి క్రైస్తవుడు సువార్తను ప్రకటిస్తాడు. హల్లెలూయా. దర్శనం లేనివాడు సువార్త ప్రకటించలేడు. దర్శనం లేనివాడు ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే వెళ్తాడు. ఒంటరిగానే వస్తుంది విశ్వాసి, ఒంటరిగానే వెళ్తుంది. ఎవరికి స్వార్థ చెప్పదు. మీరు ఏమిట్లు అంటే మేము కోమట్లము అంటది, కానీ మేము ప్రభు బిడ్డలం అనదు. పరలోకానికి వెళ్ళి ఇదిగో పక్కన మాదిగోడు ఉన్నాడు, నువ్వు రెడ్డి అనుకో, నేను మాదిగోని పక్కన ఉండా అంటే మెడలు బట్టి నేను నరకంలో ఎత్తేస్తాడు. అర్థమైందా? అర్థమైందండి? దేవునికి స్తోత్రం. మనుష్యులు సృష్టించుకున్న కుల పద్ధతులను నువ్వు పరలోకానికి వెళ్ళి కులం ఉందంటావా? దేవునికి కావలసింది ఈ లోక సంబంధమైనవి కావు. కనుక దేవుని బిడ్డలారా, దర్శనం కలిగిన వారమై, మాకు దర్శనం కలిగిన వారమై, దర్శనం కలిగిన వారికి ప్రజలందరూ ఒకే రకంగా కనిపిస్తారు. దేవునికి స్తోత్రం. చిన్న పెద్ద గొప్ప భిక్షగాడు ధనవంతుడు ఎవ్వరు తేడా కనిపించదు. దర్శనం కలిగిన విశ్వాసులకు అందరూ ఒకే మాదిరిగా దర్శనం ఎవరికైతే ఉండదో వారికే ఈ రోగాలు ఎక్కువ. ఎందుకంటే వారికి దర్శనం లేదు. బైబిల్ గురించిన దర్శనం లేదు. వాక్య ప్రత్యక్షత దర్శనం లేదు. బైబిల్ ఉంది కానీ ఆ ప్రత్యక్షత లేదు నీకు. ఆ వాక్య ప్రత్యక్షత లేదు. అందుకే లోకం అంటావు, అందుకే కులం అంటావు, అందుకే డబ్బు అంటావు, అందుకే లోక సంబంధమైన సుఖాలు అంటావు. దర్శనం లేదు కదా, దర్శనం లేదు కదా. నేను అంటాను, నీకు దర్శనం ఎప్పుడైతే ఉంటుందో, దేవుని గురించిన దర్శనం, వాక్యాన్ని గురించిన దర్శనం నీకు ఎప్పుడైతే ఉంటుందో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, నీ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దైవ దర్శనము చూసిన సౌలు ఎలా మారిపోయాడో చూడు, ఎలా మారిపోయాడో చూడు.
నీవు మారావా? నీ పద్ధతులు మారాయా? నీ ఆలోచనలు మారాయా? నీవు మారావా? నీ హృదయం మారిందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క దర్శనం మిమ్మల్ని దర్శించునుగాక. గొర్రెల కాపరి దగ్గరికి వచ్చిన దేవదూత మీతో మాట్లాడునుగాక, మిమ్మల్ని దర్శించునుగాక. దర్శనముతో మనము నడిపించబడుదుముగాక. గట్టిగలలు చెబుదామా? హల్లెలూయా. సువార్తను ప్రకటించారు గొర్రెల కాపరులు. ఈరోజు నీ బంధువులకు సువార్త ప్రకటిస్తున్నావా? నీ స్నేహితులకు సువార్త ప్రకటిస్తున్నావా? నీ పట్టణానికి, నీ గ్రామానికి, నీ యొక్క తోబుట్టువులకు సువార్తను ప్రకటిస్తున్నావా? ఆలోచించు. సువార్తను ప్రకటించకుండా పండుగ ఏంటండి? వాళ్ళు పండుగ చేసుకున్నారా? సువార్త ప్రకటించారా? అప్పాలు చేసుకున్నారా? సువార్త ప్రకటించారా? టైలర్ షాప్కి వెళ్ళి నా కొలత ఇట్లా, ఇది ఇంత పొడవు ఉండాలి, ఇది ఇంత ఉండాలి, ఇది నడుముకు పట్టదు, ఇదే పండుగ అనుకుంటున్నా. కాదండి, పండుగ అంటే అది కాదు. పండుగ అంటే అది కాదు. పండుగ అంటే సువార్త ప్రకటించుట. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? పండుగ అంటే దర్శనం కలిగి ఉండుట. హల్లెలూయా, హల్లెలూయా. పండుగ అంటే దేవునికి సేవకులకు విధేయులమై జీవించుట. హల్లెలూయా. అలాంటి అద్భుతమైన పండుగ మనం చేయుదుముగాక. మోకరించండి.